Hi all, welcome to my channel. In this video, I will explain about design PDA for n of a w is equal to n of b w. దీని మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఏస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీస్. ఓకే, సో మనము ఈ నెంబర్ ఆఫ్ ఏస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీస్కి అయితే ఒక పీడిఏ కన్స్ట్రక్ట్ చేయాలి. పీడిఏ అంటే పుష్ డౌన్ ఆటోమేటా. ఇది చాలా చాలా సింపుల్, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఏస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీస్. ఓకే, సో ఎన్ ఆఫ్ ఏ డబ్ల్యూ అంటే ఏ యొక్క లెంత్ బి యొక్క లెంత్ ఈక్వల్ అయినట్టు మనము పీడిఏ అయితే జనరేట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ ఏస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీస్ అన్నారు కదా. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ దీనికి ఒక మనము లాంగ్వేజ్ అయితే రాసుకుందామండి. ఓకే, సో లాంగ్వేజ్ మనకు ఏముండొచ్చు, నెంబర్ ఆఫ్ ఏస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీస్ అన్నప్పుడు ఏ బి 1A 1B అంటే నెంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని ఉన్నాయి 1, నెంబర్ ఆఫ్ బీస్ ఎన్ని ఉన్నాయి 1, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ హియర్ విత్ టేక్ బిఏ. ఎస్, ఎందుకు నెంబర్ ఆఫ్ ఏస్ 1, బీస్ కూడా 1. నెక్స్ట్ వన్ ఏంటి ఏ బిబి, ఇది కూడా మనకి రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీంతో పాటు మనకి ఏ కూడా రావచ్చు. నెక్స్ట్ ఏబి కూడా రావచ్చు. సో ఇలా మనం లాంగ్వేజ్ అయితే ఫస్ట్ రాసుకోవాలి. ఇక్కడ ఏబిబి నెంబర్ ఆఫ్ ఏస్ 2 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బీస్ 2 ఉన్నాయి, ఈక్వల్ కాబట్టి దీనికి సంబంధించింది లాంగ్వేజ్. నెంబర్ ఆఫ్ బీస్ 2 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఏస్ 2 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఏస్ 2 ఉన్నాయి చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ బీస్ అయితే 2 ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ మనము ఈ పీడిఏ డ్రా చేసేటప్పుడు కంపల్సరీగా దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనము ఒక లాంగ్వేజ్ అయితే రాసుకోవాలండి. ఓకే, సో దీని తర్వాత ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనము ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఏ ఉంది బి ఉంది కదా. సో ఎప్పుడైతే మన దగ్గర ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ ఏంటంటే ఎప్పుడైతే మన దగ్గర ఈ సీక్వెన్స్ ఏ బి వచ్చింది అనుకోండి, ఏ తర్వాత బి, సో ఫస్ట్ ఏ వస్తే ఇన్సర్ట్ చేస్తాము, తర్వాత బి వస్తే పాప్ చేస్తాము. ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే పాప్ అంటే రిమూవ్ చేస్తాం, ఏ బి. సో అట్లనే ఫస్ట్ బి వచ్చి తర్వాత ఏ వస్తే దీన్ని కూడా మనము పాప్ చేస్తాం. పాప్ అంటే రిమూవ్ చేయడం. ఓకే, సో చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి చూడండి ఏ బి కదా. సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ, ఈ పుష్ డౌన్ ఆటోమేటర్లో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో ఒక స్టాక్ అయితే ఉంటుందండి. ఓకే, సో ఫస్ట్ మనము ఇనిషియల్గా ఒక స్టాక్ అయితే తీసుకుందాము. సో దీన్ని ఫస్ట్ మనము ఈ పుష్ డౌన్ ఆటోమేటర్లో ఎలా డ్రా చేయాలో, ఫస్ట్ ఇన్పుట్ ఏముంది ఏబి కదా. సో ఇక్కడ లెట్ us టేక్ ఫస్ట్ స్టేట్ యాజ్ Q0. ఓకే, సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఫస్ట్ మనకి ఏముంది, ఏ ఉంది బి ఉంది. సో ఫస్ట్ బేసిక్గా మనకు దీంట్లో ఒక స్టాక్ అనేది ఉంటుందండి. ఫస్ట్ మనం ఏబి తీసుకునేటప్పుడు దేనికైనా ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఒక స్టాక్ అయితే మనము ఏర్పాటు తీసుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసి స్టాక్ అన్నమాట. సో ఫస్ట్ మన ఇన్పుట్ సింబల్ ఏ ఉంది ఏ. సో ఎప్పుడైతే మన ఇన్పుట్ సింబల్ ఏ ఉందో, సో ప్లీజ్ రిమెంబర్ ఈ స్టాక్లో ఇనిషియల్గా టాప్ ఆఫ్ ద స్టాక్ జెడ్ నాట్ అంటాం. అంటే ఇక్కడ మనకి జెడ్ నాట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే జెడ్ నాట్ ఉంటుందో దీని మీనింగ్ ఏంటంటే టాప్ ఆఫ్ ద స్టాక్ జెడ్ నాట్ ఉన్నప్పుడు స్టాక్లో ఏ ఎలిమెంట్స్ లేవు. ఓకే, ఒకవేళ కనుక ఇప్పుడు నేను ఫస్ట్ ఏం ఇన్సర్ట్ చేయాలి, ఏని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే నేను స్టాక్లోకి వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ. ఓకే, సో ఇన్పుట్ సింబల్ ఏముంది ఏ ఉంది, టాప్ ఆఫ్ ద స్టాక్ ఏముంది జెడ్ నాట్. సో ఇన్పుట్ సింబల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ జెడ్ నాట్. ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ స్టాక్లోకి ఏది ఇన్సర్ట్ చేయాలి, ఏ అయితే ఇన్సర్ట్ చేయాలండి. ఓకే, సో మనము ఈ విధంగా దీన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏ జెడ్ నాట్. సో ఏ జెడ్ నాట్ మనం ఇన్సర్ట్, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ ఏ. నౌ సో ఇనిషియల్గా మనకి ఏం జరిగింది ఏబి. సో ఏబి తీసుకున్నప్పుడు వి ఇన్సర్ట్ ఏ ఇంటూ ద స్టాక్. సో యాక్చువల్గా టాప్ ఆఫ్ ద స్టాక్ ఇంత ముందు జెడ్ నాట్ ఉండే.
ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేసామో మనకి ఇక్కడ ఇన్సర్ట్ అయిన కంప్లీట్ వాల్యూ ఇక్కడ రాయండి. ఇంతే సింపుల్. మళ్ళొకసారి ఇన్పుట్ సింబల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z0. సో ఏని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఏని ఇన్సర్ట్ చేస్తున్నాము, ఇన్పుట్ సింబల్ ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత టాప్ ఆఫ్ ద స్టాక్, తర్వాత కంప్లీట్ ఏ Z0 అయితే మనం దీంట్లో రాయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఏ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఏబిలో ఏని ఇన్సర్ట్ చేసాము అయిపోయింది. ఓకే. సో ఏబిలో ఏ అయితే ఇన్సర్ట్ చేసామో అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటండి, బి కదా. సో ఈ బికి ఏం చేయాలి, మళ్ళీ బికి ఏం చేయాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా నేను ఏం చెప్పాను, ఏ బి వస్తే పాప్ చేయాలి, అంటే ఏ తర్వాత బి వస్తే పాప్ చేయాలి. అప్పుడే మనకి ఇది స్టాక్ని అలో చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. చూడండి, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ బి. ఓకే, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ బి. ఇప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఇక్కడ ఏముంది, ఏ కదా. ఎస్, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ. సో ప్లీజ్ రిమెంబర్, ఇప్పుడు నేను ఏం చేయాలి, దీంట్లో పాప్ అయితే చేయాలి. ఎందుకు, ఏ తర్వాత బి వస్తే పాప్ చేయాలన్నట్టు. వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ. సో పాప్ చేసే ప్రతిసారి ప్లీజ్ రిమెంబర్ ఇలా రాసుకోండి, ఇంతే. సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ ఎలిమెంట్ అనేది పాప్ అయిపోయింది. సో దీని మీనింగ్ ఏంటి, ఈ పుష్ డౌన్ ఆటోమేటా అయితే ఏబిని మనకి యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. ఓకే. సో మనము ఈ విధంగా సింపుల్గా దీన్ని ఇచ్చేయవచ్చు. ఓకే. సో ఫస్ట్ మనం తీసుకున్న దాంట్లో మనకు ఏబి అయితే అయిపోయింది. ఓకే. సో ఏ ఇక్కడ రాసాము, బి ఇక్కడ రాసాము. పాప్ చేసే ప్రతిసారి ఎప్సిలాన్ రాయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ ఏముందండి, బిఏ. సో ఇప్పుడు మనం తీసుకునే ఏబి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి విల్ టేక్ బిఏ. బిఏ. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ బిఏలో సో వాట్ ఈస్ మై ఇన్పుట్, ఇప్పుడు నా ఇన్పుట్ ఏంటి, ఫస్ట్ బి ఇన్పుట్ వచ్చేసి బి. యాక్చువల్గా మనం బి తీసుకునేటప్పుడు ఈ స్టాక్లో ఇనిషియల్గా ఏమున్నాయి, దీనిలో ఎలిమెంట్స్ ఏం లేవు. సో Z0 అయితే రాసుకోవాలి. ఓకే. వెన్ మై ఇన్పుట్ ఈస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ Z0. సో ఇన్పుట్ బి అయినప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ Z0 అయినప్పుడు సో మనం ఇనిషియల్గా ఏం చేస్తాము, బిని దీనిలోకి ఇన్సర్ట్ చేస్తాం, అంతే. సో ఇక్కడ ఏమొచ్చింది, BZ0. ఈ BZ0 అయితే ఇక్కడ రాయండి. ఓకే. సో బి అయితే అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి, ఏ. సో నేను ఏం చెప్పాను, ఏ బి వచ్చినా పాప్ చేయాలి, బి తర్వాత ఏ వచ్చినా కూడా పాప్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఏ ఉంది కదా. సో ఏ టాప్ ఆఫ్ ద స్టాక్ ఏముంది, బి. సో ఇది ఇప్పుడు మనకు టాప్ ఆఫ్ ద స్టాక్. సో మన ఇన్పుట్ సింబల్ ఏ ఉంది, టాప్ ఆఫ్ ద స్టాక్ బి ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ. ఓకే. ఏ వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ బి ఉంది. అప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని అయితే పాప్ చేయాలండి. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని పాప్ చేయాలంటే ఇక్కడ ఏంటి, మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ. నా ఇన్పుట్ సింబల్ ఇక్కడ ఏంటి, ఏ ఇప్పుడు. ఓకే. సో ఇన్పుట్ సింబల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ బి. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము టాప్ ఆఫ్ ద స్టాక్ బి వచ్చినప్పుడు ఏబి కాంబినేషన్ కూడా దీన్ని పాప్ చేయాలి. సో పాప్ చేయాలంటే జస్ట్ సింపుల్గా ఎప్సిలాన్ రాసేయండి, ఇంతే. ఓకే. సో ఇప్పుడు ఏబి అయిపోయింది, బిఏ అయిపోయింది. నెక్స్ట్ వి గో ఫర్ ఏఏబిబి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఏఏబిబి తీసుకునేటప్పుడు ఏం చేయాలి ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు మన ఇన్పుట్ సింబల్ ఏంటి, ఏఏబిబి. సో ఇప్పుడు నా ఇన్పుట్ సింబల్ వచ్చేసి ఏఏబిబి. సో ఫస్ట్ సింబల్ ఏంటి, ఏ కదా. సో ఇనిషియల్గా మనకి స్టాక్లో ఎలిమెంట్స్ అయితే ఏమి లేవు. సో ఈ Z0 అయితే ఉంటుంది. వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z0. వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z0. ఏ వస్తుంది ఇక్కడ, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z0. సో కాబట్టి ఇక్కడ ఏ Z0 వస్తుంది. వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ Z0, ఏ Z0 ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంకొక ఏ ఉంది. సో ఇప్పుడు ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏంటి, ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ. సో ఇన్పుట్ సింబల్ టాప్ ఆఫ్ ద స్టాక్ రెండు ఒకటే ఉంది. సో దీనికి ఒక ప్రొడక్షన్ అయితే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ రాద్దాం ఇది, వెన్ మై ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ఏ. ఎస్, ఇన్పుట్ సింబల్ ఏ ఉంది, టాప్ ఆఫ్ ద స్టాక్ కూడా ఏ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈ ఏ వచ్చినప్పుడు జస్ట్ ఇన్సర్షన్ అయితే చేయాలండి యాజ్ ఇట్ ఈస్గా.
ఏ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేశాను. సో, ఇక్కడ ఏసినప్పుడు మనకి ఇక్కడ ఏముంది? ఏ అయితే ఉంది. ఇంతే. ఓకే. సో, ఏని ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. ఏ అయితే రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆహ్, బి. సో, ఇప్పుడు ఏంటి మన ఇన్‌పుట్ సింబల్ బి. వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ ఏ. వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ ఏ కదా! వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ ఏ. ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే రిమూవ్ చేయాలి. అంటే పాప్ చేయాలి. టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే ఈ ఏ అనేది పాపప్ అయిపోయిందండి. నెక్స్ట్ వన్ ఏంటి? వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ ఏ. సో, ఓకే. వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ ఏ, పాప్. సో, ఇది కూడా రిమూవ్ అయిపోయింది. సో, ఇలా మనము బీబీకి అయితే రాయవచ్చు. నెక్స్ట్ ఏముందండి? బి, బి, ఏ చూద్దాము. సో, దీంట్లో మనకేం జరగవచ్చు ఇప్పుడు మళ్ళీ సేమ్. యెస్. మనది ఇనిషియల్‌గా Z0 తీసుకుందాము. వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ Z0. వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ Z0, బి Z0. సో, ఇన్‌పుట్ సింబల్ బి ఉన్నప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ Z0 ఉన్నప్పుడు జస్ట్ దీన్ని ఇన్సర్ట్ చేయండి దీంట్లో. ఓకే. నెక్స్ట్ సెకండ్ సింబల్ ఏంటి? సెకండ్ సింబల్ కూడా మన దగ్గర బి ఉంది. ఇప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఏమొచ్చింది? బి వచ్చింది. అంటే వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ బి. ఇక్కడ రాద్దాము. దానికి మనం రాయలేదు. వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ బి. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఇన్‌పుట్ సింబల్ బిఏ వచ్చింది. టాప్ ఆఫ్ ద స్టాక్ కూడా బిఏ వచ్చింది. దీనికి మనము బీబీ జస్ట్ ఇన్సర్ట్ చేస్తాం అంతే. ఇన్‌పుట్ సింబల్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ బి. బిని ఇలా ఇన్సర్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి? ఏ ఉంది. ఏబీ కాంబినేషన్. ఏబీ కాంబినేషన్ వచ్చినప్పుడు పాప్ చేయాలి. అంటే రిమూవ్ చేయాలి. వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ బి. వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ బి, ఎప్సిలాన్ అంటే ఇది రిమూవ్ చేయాలండి. నెక్స్ట్ ఇన్‌పుట్ సింబల్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ బి, రిమూవ్. సో, చూడండి. Z0. సో, ఇలా వచ్చినప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఈ పీడీ అనేది యాక్సెప్ట్ చేసినట్టు అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఏముంది? లాస్ట్ వన్ ఏబీ. సో, ఇది ఒకటి చూద్దాము ఫైనల్‌గా. ఏబీ. సో, ఇప్పుడు ఏంటి? ఒక స్టాక్ అయితే తీసుకోవాలి కంపల్సరీ. సో, స్టాక్‌లో టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ Z0 ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే దీనిలో ఎలిమెంట్స్ ఏం లేవు. సో, వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ Z0. ఇన్‌పుట్ సింబల్ ఈస్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ Z0. Z0. వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ బి, బిఏ కాంబినేషన్ వచ్చినప్పుడు పాప్. ఓకే. సో, ఇప్పుడు ఏంటి? బిఏ కాంబినేషన్ కాబట్టి పాప్ అంటే ఇది ఎళ్ళిపోతది. ఎక్కడ? బిఏ కాంబినేషను పాప్. నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ వన్ ఏంటి? ఏ. సో, వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ ఏ, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ Z0. Z0. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఏంటి? వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ బి, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ ఏ, బిఏ కాంబినేషన్ వచ్చినప్పుడు ఏంటి మళ్ళీ పాప్. ఇది రిమూవ్ చేయండి. ఓకే. సో, మనము ఇప్పటికైతే అన్ని ప్రొడక్షన్స్ అయితే మనము కవర్ చేయడము జరిగింది. ఓకే. యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంతవరకు అయిపోయిన తర్వాత సో, యాక్చువల్‌గా మనకు అన్నిట్లలో ఏముంది టాప్ ఆఫ్ ద స్టాక్ దీంట్లో Z0 కదా! ఓకే. సో, ఇప్పుడు ఒకసారి చూడండి. మనకు దీంట్లో ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. ఓకే. సో, ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఎలా రాద్దామంటే ఒకసారి ఇక్కడ రాద్దాము ఫైనల్‌గా. వెన్ ఇన్‌పుట్ చూడండి. ప్రతి దానికి ఇన్‌పుట్ ఎండింగ్ వచ్చేసి ఇక్కడ ఎప్సిలాన్ వస్తదన్నట్టు. ఏబీ ఎప్సిలాన్. సో, ఫైనల్‌గా వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. బిఏకి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. వెన్ మై ఇన్‌పుట్ సింబల్ ఈస్ ఎప్సిలాన్, టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ Z0. ఓకే. సో, ఇప్పుడు ఏమైతది? ఎప్సిలాన్ Z0కి సో, ఫైనల్‌గా ఇక్కడ మనకి ఏం మిగులుతది? Z0. సో, ఇక్కడ ఎప్సిలాన్ తీసుకోవడం వల్ల దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాతనే ఎప్సిలాన్ వస్తుంది ఇక్కడ. ఎందుకు? ఎప్సిలాన్ ఇండికేట్స్ దట్ ఆ స్టాక్ అనేది ఎంప్టీ అన్నమాట. ఓకే. సో, ఇదొచ్చేసి ఫైనల్ స్టేట్. ఇంతే. సో, ఈ విధంగా మనము పుష్ డౌన్ ఆటోమేటన్ అయితే డ్రా చేయొచ్చండి. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ వన్ అండ్ ఆల్.